హాయ్ అండి. సింపుల్‌గా 10 నిమిషాల్లో అయిపోయే కొబ్బరి పలావ్ అనేది చూపిస్తాను. కొబ్బరి పాలతో చాలా బావుంటదండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అది ఈవినింగ్ అప్పుడు ఇలా వేడివేడిగా వండుకొని దాంట్లో చికెన్ కర్రీ కాంబినేషన్ ఉంటే చాలా బావుంటది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలనేది చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ గానీ, నెయ్యి గానీ వేసుకోవాలండి. నేనైతే ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని అందులో మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి. నేను నా దగ్గర ఉన్న చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ వేసాను. అవి కొంచెం మసాలా వేగినాక సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది బారుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగటానికని నేను ఉప్పు వేసాను. అలా కొంచెం వేయించుకున్నాక 2 పచ్చిమిరకాయ ముక్కలు అనేది వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. అలానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడైనా పలావ్లో కానీ చికెన్ కర్రీలోకి కానీ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్సీ పట్టి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించి దాని తర్వాత ఒక పెద్ద టమాటాలు 2 తీసుకొని వేసానండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. అలానే 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర. ధనియాల పొడి అనేది వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఎందుకంటే మనం గరం మసాలా అన్నీ వేసాం కదా, దీంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేస్తే ఆ టేస్ట్ అనేది మనకి తేడా తెలుస్తుంది. టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం బాగా వేగినాక నేను 2 కొబ్బరి చిప్పలు పెద్దవి చిక్కగా పాలు అనేది తీసి పెట్టుకున్నానండి. నేను ఆ గ్లాస్తో 6 గ్లాసులు బియ్యం అనేది తీసుకున్నాను. గ్లాస్కి గ్లాసున్నర పాలు చప్పున పోసానండి. అంటే నాకు ఒక గ్లాసున్నర నీళ్లు పట్టినాయి. ఇంక మిగిలిన పాలే సరిపోయినాయండి. మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో ఆ కొలతగా వాటర్ అనేది పాలు అనేది తీసుకోవాలి. నేనైతే గ్లాస్కి గ్లాసున్నర వేసాను. అప్పుడే అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది, లేకపోతే ముద్దగా ఉంటుందని చెప్పి నేనైతే గ్లాస్కి గ్లాసున్నర కొబ్బరి పాలు తీసుకున్నానండి. ఇలా కొంచెం ఒక పొంగు వచ్చినాక మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఆ వాటర్ని కొంచెం మనం టేస్ట్ చేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపడా ఉప్పు, కొంచెం కొత్తిమీర, అలానే కొంచెం పైన నెయ్యి అనేది వేసుకొని సిమ్లో అనేది ఉడికించుకోవాలి. మనకి సగం అంటే 50% ఉడకంగానే మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకొని కింద నుంచి దాని మీద కొంచెం నెయ్యి, కొత్తిమీర అనేది వేసుకుంటే ఇప్పుడు రైస్కి బాగా నెయ్యి అనేది పడుతుందండి. మేము కొంచెం నెయ్యి తక్కువే తింటాం, అందుకని నేను తిరగమాతలో నెయ్యి అనేది వేయలేదు. ఇప్పుడు ఒక 50% ఉడికినాక ఒకసారి కలిపి దాని మీద కొత్తిమీర, నెయ్యి అనేది వేసి మూత పెడితే మనకి చక్కగా రైస్ అనేది బాగుంటుందండి. కొబ్బరి పలావ్ చాలా మంది చాలా వెరైటీగా చేస్తూ ఉంటారు. అయితే సింపుల్గా నేనైతే ఇలా చేస్తాను. ఒక 80% ఉడికినాక నేను కింద అట్ల పిండం అనేది పెట్టి అప్పుడు ఇలా ఉడికిన రైస్ని అయితే అలా పెడతానండి. అప్పుడు ఏంటంటే మనకి కింద రైస్ అనేది అడుగంటదండి. అడుగంటకుండా మనకి మొత్తం రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూసారు కదా, దమ్ములాగా అవుతుంది. చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. కానీ చికెన్ కర్రీలో అయితే చాలా బాగుంటుంది. మా వారైతే ఒట్టిదే తిన్నారు, టేస్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అని. ఇదిగోండి నేనైతే ఇలా చికెన్ కర్రీ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్